మార్చుకోవచ్చు కదే. ఏందన్నా టెన్షన్ అవుతున్నావు? వదిలే కానస్తలేదనా? అన్నా అరే చలా అన్నా వదినమ్మనే తను లావుగా ఉంది. అరే నువ్వే చెప్పినావు కదా నా చిన్నప్పుడు కొండ లెక్క ఉండేదని. ఇప్పుడు తను చాలా నైస్ గా ఉంటుంది. గట్లనా? యాడుందబ్బా? అన్నా పేరు పెట్టి పిలుస్తుంది, తనే వదినమ్మా ఉంటుంది. వెళ్ళన్నా వెళ్ళన్నా. అరే వెళ్ళ రాదే. So Shankar, how are you being? Oh my God, you're looking really handsome. Hey, listen to me. నేను నిన్ను చాలా మిస్ అయ్యాను. ఇన్ని రోజులు ఎందుకు కలవలేదు? Hey, you're so strong, yeah? Very nice. You're so handsome. Thanks. So sweet. Hey, నన్ను గుర్తుపట్టలేదా? నీ చిన్నప్పటి ఫ్రెండ్ చిట్టిని. వదినమ్మా. అరే సౌండ్ తగ్గించు. వదినే అన్నయ్యకి నేను తమ్ముడు లెక్క మంచి పేరు ఏటీఎం. Hi, how do you do? గదే గదే do do do. Hi Chitti, tell me how you doing? Don't drop the like, come on, let's go. I'll be back. సిగ్గైతుందే. Yeah. అన్నా వదిన్ని పట్టుకుంటాడా? సోలగొండి ఏం చేస్తానే? Hey, come on, Shankar. Shankar, come on. Come and join me, yaar. Come on, Shankar, dance. Shankar, why are you feeling so shy? You're so nice. Hey, look at me. Dance, Shankar. Hey, Chitti. I see dance. ఎవరాడు? My boyfriend. బాయ్ ఫ్రెండ్ అంటే? Boyfriend అంటే boyfriend. You know, weekends లో పార్టీలో షికార్లో చాలా మంచి కంపెనీ. Actually, you don't have any girlfriend? నీకెవ్వరూ గర్ల్ ఫ్రెండ్స్ లేరా? Oh, you're so nice, so sweet. Hey, Chitti, come on, yaar. Just a minute. Hey, Shankar, నేను ఇప్పుడు అర్జెంటుగా వెళ్ళాలి. You know what? గోవాలో నాకు తెలిసిన మంచి కాటేజ్ ఉంది. మనకి టికెట్స్ బుక్ చేస్తాను. అక్కడికి వెళ్దాం, రోజంతా ఎంజాయ్ చేద్దాం. ఓకేనా? చిట్టి, నువ్వు చాలా మారిపోయావు. ఓ శంకర్, ఏమైంది శంకర్? నువ్వు వెళ్ళు. Come on, yaar. కమింగ్. బాయ్. చాలేరా. ఓ మై గాడ్, నువ్వు చూడాల్సిందే. ఇట్ వాస్ సో ఫనీ. రియల్లీ నన్ను అలా చూడగానే చాలా డిసప్పాయింట్ అయిపోయాడు పాపం. ఏ చిట్టి, నువ్వు చాలా మారిపోయావు అన్నట్టు తెలుసా? తనకేం అనుమానం రాలేదా? నో నో నో, నో నాట్ ఎట్ ఆల్. అనుమానం రాలేదు కానీ నీ గురించి చాలా వరీ అయ్యాడు. డాడీ, I'm really sorry, but I had to hear it. Boyfriend అంటే? అంకుల్. డాడీ, నిన్ను పంపించాను కానీ అతను ఎక్కడ కనిపెట్టేస్తాడోనని ఒకటే టెన్షన్ పడ్డాను. రియల్లీ యు డిడ్ ఎ మార్వెలస్ జాబ్. ఫెంటాస్టిక్. ఐ యామ్ ప్రౌడ్ ఆఫ్ యు. ఓకే, ఇప్పుడు మీకు సంతోషంగా ఉందా డాడీ? చాలా సంతోషంగా ఉంది. బాయ్‌ఫ్రెండ్ అంటే? ఇనఫ్, చాలు డాడీ. అంతా మీరనుకున్నట్టే జరిగింది కదా. పాపం ఎంత బాధపడ్డాడో ఏంటో. ఇది చాలా అన్యాయం అండి. ఒక భగ్న ప్రేమికుని చూసి ఎవరైనా జాలి పడతారు కానీ ఇలా నవ్వరు. చిట్టి అంత అప్సెట్ చేసిందా? అంత ఇంత కాదండి, నా ఊహలన్నీ తారుమారైపోయాయి. ఏమండి, చిన్నప్పుడు చిట్టి నాతో తప్ప ఏ మగాడితో మాట్లాడేది కాదండి. అలాంటిది ఇప్పుడు నేను చూస్తుండగానే చుట్టూ మగాళ్ళని పెట్టుకుని మాట్లాడడం కాదండి, డాన్స్ కట్టేస్తుంది. చిన్నప్పుడు కాలంలో ఈత కొట్టేటప్పుడు అండి చెడ్డి కొంచెం జారితే చాలండి ఎంత సిగ్గుపడిపోయేదో. అలాంటిది ఇప్పుడు సిగ్గు సరం ఏమాత్రం లేకుండా బట్టలన్నీ ఓడ తీసుకుని, ఎందుకులేండి చెప్తుంటేనే హృదయంలో నొప్పి వచ్చేస్తుంది. ఏంటి బోండాం బోండావని ప్రేమగా పిలిచే ఆ చిట్టియా? ఆ బొండం వల్లే గుండెకి బొప్పు కట్టింది. వదిలేయండి. చూడండి, మీరు డాక్టరే కదా, ఎంత డీసెంట్గా ఉన్నారు. చూస్తుంటే ముద్దొచ్చేస్తున్నారు.
ముద్దంటే ఇంగ్లీష్ ముద్దు కాదండి. చూడ్డానికి ఎంత ముచ్చటగా ఉన్నారని నా ఉద్దేశం. జరిగిందేదో జరిగిపోయింది. నువ్వు చిట్టిని మర్చిపో. అలాగే ఆ డీన్తో గొడవ పట్టం కూడా ఆపే. మీరెంత చక్కగా మాట్లాడుతున్నారు. చిన్నప్పుడు చిట్టి కూడా అచ్చం మీలాగే మాట్లాడేది. మిమ్మల్ని చూస్తున్నప్పుడల్లా మా చిట్టి కూడా మీ అంత అందంగా ఉండుంటుంది అనుకునేవాడిని. కానీ నేను చిట్టి కాదుగా. కాదులేండి. మీరే నా చిట్టి ఎందుకు కాకూడదు? చిట్టి గురించి టాపిక్ వచ్చినప్పుడల్లా మీరే గుర్తొచ్చేవారు. కానీ ఇప్పుడు మాత్రం నా మైండ్లో మీ బొమ్మ ప్రింట్ అయిపోయింది. ఏంటి ఏంటి ఏదో అన్నావు కదా? మీకేమనిపించింది? నువ్వేమైనా మాట్లాడావా? లేదే. నువ్వు మాట్లాడినట్టు నేనేదో విన్నట్టు అనిపించింది. నో 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 నేను ఒప్పుకోను బాస్. నువ్వు ఏమైనా చెప్పు. నేను మనసులో అనుకున్న మాట తను వింది. అరే లేకపోతే సిగ్గుపడితే ఎందుకు అవుతుంది చెప్పు? తను నన్ను లవ్ చేస్తుంది షూర్. ఏంటి నమ్మట్లేదా? నీ కుళ్ళు. మా అమ్మ ఎప్పుడు చెప్తుండేది, మన మనసులో ఒకళ్ళ గురించి ఒక మంచి మాట అనుకున్నా, ఒక మంచి పని తలపెట్టినా అది వాళ్ళకు చేరుతుంది, జరిగి తీరుతుంది అని. ఏంటి అర్థం కాలేదా? బాబు దీన్నే ఇంగ్లీష్లో టెలిపతి అంటారు. ఇది జనరల్ నాలెడ్జ్ అమ్మా. నువ్వేమైనా చెప్పు బాస్. డామ్ షూర్గా నేను ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నాను, ఆ అమ్మాయి కూడా నన్ను ప్రేమిస్తుంది. ఇది నిజం. అవునా కాదా? నాకు తెలుసు బాస్, నువ్వు ఒప్పుకుంటావు. అయినా చిన్నోడు నీ దగ్గర లవ్ గురించి కొంచెం. శ్రీరామ్ నువ్వు కళ్ళర్పావురా. డాక్టర్ డాక్టర్ శ్రీరామచంద్రమూర్తి కదిలాడు. కదిలాడా? అదే కళ్ళర్పాడు. రండి. ఇస్ ఇట్? నిజంగా నా వంగు చూసి కళ్ళర్పాడు ఇప్పుడే. రే శ్రీరామ్ డాక్టర్ వచ్చారా? ఒకసారి కళ్ళర్పు. రే ఒకసారి కళ్ళర్పరా. చూడు మిస్టర్ శంకర్, గత 6 సంవత్సరాలుగా ఈ కుర్రాడు ఈ చలనం లేకుండా పడున్నాడు. ఇట్స్ ఇంపాసిబుల్. బాస్ బాస్ లేదు బాస్, ఒక్క నిమిషం ఆగు. శ్రీరామచంద్రమూర్తి నాకు తెలుసు నీకు వినపడుతుంది, నువ్వు అని కూడా చేయగలవు. ఒకసారి కళ్ళార్పరా ప్లీజ్, ఒకసారి కళ్ళార్పరా. లేకపోతే నేను చెప్పింది అబద్ధం అనుకుంటారు. శ్రీరామ్ ప్లీజ్. ఓకే ఎవ్రీబడి, లెట్స్ ఆల్ గో బ్యాక్ టు అవర్ వర్క్. బాస్ ఒక్కసారి. నువ్వు మాత్రం ఇక్కడ కూర్చుని ఎప్పుడు కళ్ళు ఆర్పుతాడా అని చూస్తూ ఉండు. కళ్ళు ఆర్పగానే నాకు వచ్చింది. ఓకే? ఏంటి శంకర్, ఏంటిదంతా? ఏం లేదు సునీత్ గారు, నేను వీడితో మాట్లాడుతున్నాను. దానికి సమాధానంగా వీడు కళ్ళు ఆర్పాడు. ఆ విషయం చెప్తుంటే ఎవరు నమ్మట్లేదు. ఏంటి మీరు నమ్మట్లేదా? శంకర్, అతనికి ఏది వినిపించదు. నువ్వేం మాట్లాడినా ఆ శబ్దం అతని చెవులకి మాత్రమే చేరుతుంది, బ్రెయిన్ వరకు వెళ్ళదు. అరే బ్రెయిన్ దాకా వెళ్లకుండా ఎక్కడికి వెళ్తుందండి? నేను చెప్తున్నాను, అది డైరెక్ట్గా అతని గుండెలోకి వెళ్తుంది. మీరు నమ్మినా నమ్మకపోయినా ఒక్క విషయం, మనసులో ఫీలింగ్ ఉంటే అది ఖచ్చితంగా అవతల వాళ్ళకి చేరుతుంది. శంకర్, నమ్మకం వేరు, సైన్స్ వేరు. సారీ. సునీత్ గారు, నా మనసులో ఇప్పుడు ఒకటి అనుకుంటున్నాను, అది మీకు ఖచ్చితంగా చేరుతుంది. మైక్ టెస్ట్ 1 2 3. సునీత్ గారు, మీరు నన్ను ప్రేమిస్తున్నారు. అది నిజమైతే మీరు వెనక్కి తిరిగి చూస్తారు, వెనక్కి తిరిగి చూస్తారు, చూస్తారు. బాస్, డాక్టర్ మమ్మల్ని లవ్ చేసేస్తుంది. ప్రొసీడ్ అయిపోనా? అలాగే. ఇప్పుడు ఆర్పుతావు, అందరి ముందు ఆర్పవుగా. ఏమైనా థ్యాంక్స్. నేను నిన్న డాక్టర్ మధుసూదన్ గారి అబ్బాయిని కలిశాను. హీఈస్ ఆల్సో డాక్టర్, న్యూరో సర్జన్. డాడీ, వెరీ గుడ్ లుకింగ్ ఫెలో. నువ్వు కూడా ఒకసారి అతన్ని కలిస్తే బాగుంటుందమ్మా. నీకోసం ఫ్లవర్ బొకే తెచ్చాను. డాడీ, ఫ్లవర్ బొకే తెస్తే బాగా తెచ్చినట్టు భయపడతారేంటి? గుడ్ మార్నింగ్ డాక్టర్ రామలింగేశ్వర గారు.
మీ రామలింగేశ్వరరావు గారా? Yes, sir. డాక్టర్ మాయా లింగమాయా ఇక నుంచి అలా పిలవకూడదు అనుకుంటున్నానండి. నువ్వెందుకు అలా అనుకుంటున్నావో తెలుసుకోవచ్చా? తప్పకుండా. ముందు బొకే తీసుకోండి. నాకెందుకు, చిట్టికి కమాన్. వద్దండి, వద్దు. ఐ థింక్ యు ఆర్ డిస్టర్బ్డ్. యు ఆర్ రైట్. ఇప్పుడు నా గుండె ఫుల్ కాంటే జిస్ జిస్మి గంగా బహతీ హై యాదోం కి బారాత్ అయిపోయిందండి. వాట్ ఇస్ ఇట్? ఏమన్నా? వాట్? ఏం లేదులేండి, కొంచెం హెవీగా ఉంటుంది కదా అని ఏదో ప్రాస్ కోసం వాడాను. మర్చిపోండి. ఈ బొకే తీసుకోండి. నో యు గివ్ ఇట్ టు హర్. కమ్ సార్ లేదు సార్. Come on. మనం బయట లాన్ లో కూర్చొని మాట్లాడుకుందాం. Okay, come. ఈ బొకే తీసుకోండి. ఇట్స్ ఓకే. సారీ, నేను మిమ్మల్ని చాలా టెన్షన్ పెట్టాను. అందుకే మనస్ఫూర్తిగా మీకు సారీ చెప్పాలని వచ్చాను. తప్పంతా నాది. ఎస్, నాది. నువ్వు చీటింగ్ చేసి పాస్ అయితే మాత్రమేంటి? యు ఆర్ ఎ ఛాంప్. థ్యాంక్ యూ. నీలాంటి మొగుడు దొరకడం చిట్టి అదృష్టం. ఉండు, చిట్టిని నీకు పరిచయం చేస్తాను. చిట్టి, వద్దు సారీ. ఓకే. నేను చిట్టిని కలిశాను. కలిసావా? యు నాటీ. ఎలా ఉంది చిట్టి? మీకు నిజం చెప్పాలి, చిట్టి మీ చేయి దాటిపోయినట్టుగా అనిపించింది. అంటే తల్లి లేని పిల్ల కదా, మీరు ముందు నుంచి కొంచెం కంట్రోల్ పెట్టాల్సింది. ఇప్పటికీ పెద్ద ఆలస్యం కాదు, మీరు అనుకుంటే కంట్రోల్ చేసేయచ్చు. చేయొచ్చు. అయినా నేను పెళ్లి చేసుకున్నాక మారిపోతుందిలే. వద్దు సార్, ఎందుకంటే నేను తనని పెళ్లి చేసుకోవాలని అనుకోవడం లేదు కదా, అందుకని. శంకర్, చిట్టి గుండె పాప చిట్టి ఏమైపోతుంది? అదేంటి సార్, తన జీవితం ఉట్టెక్కుతుంది కదా అని నా జీవితం కుప్పతోట పడేసుకోనా? మీరే ఆలోచించండి, పెద్ద మనసు చేసుకుని. కరెక్ట్. ఓ చిట్టి, మరి నీ సంగతి? చెప్పు. నేను ఆల్రెడీ ఇంకో అమ్మాయికి సైడ్ కొడుతున్నాను. ఎవరా లక్కీ గర్ల్? తను చెప్పే మీరు ఎవరికి చెప్పకూడదు మరి. ప్రామిస్. మీ అసిస్టెంట్ డాక్టర్ ఉంది. ఎవరు? సునీత, డాక్టర్ సునీత. ఆ అమ్మాయి లైన్లో పెడుతున్నాను, రేపో మాపో డిసైడ్ అయిపోతుంది. నాకు మీ బ్లెస్సింగ్స్ కావాలి సార్. మీకు నిజంగా సంతోషంగా లేదు? నాకు సంతోషంగా ఉంది. ఎంత మంచి మనసు సార్ మీది. సార్ ప్రామిస్ చేశారు, సునీత విషయం ఎవరికి. ఉంటాను సార్. థ్యాంక్స్.